ఈరోజు కూడా నువ్వు తమ్ముడు తప్పు చేశావు, అన్నా తప్పు చేశావు, అక్క తప్పు చేశావు, అన్నా తప్పు చేశావు. ఆయన పెద్ద ఆయన చేశాడు, ఆమె చేసింది. ఆమె చేసినప్పుడు ఆమెను ఫస్ట్ కరెక్ట్ చేయి, తర్వాత నేను సెట్ అవుతా. ఈ వాయిస్ విన్నారా మీరు? వింటున్నారా? ఇప్పుడు మన సమాజాల్లో వింటున్నారా? ఎస్, దిస్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ యాడమ్. ఏం యాడమ్? పాపము చేసిన తర్వాత ఆదాము యొక్క స్వభావం. హార్మ్ఫుల్ వర్డ్స్, సమస్తమైన దూషణ మాటలు నువ్వు మానాలి. హార్మ్ఫుల్ వర్డ్స్. ఏం మాట్లాడుతున్నావు? దైవజనులతో ఏం మాట్లాడుతున్నావు? పెద్దలతో ఏం మాట్లాడుతున్నావు? పరిచారకులతో ఏం మాట్లాడుతున్నావు? బీ కాషియస్ ఫర్ యువర్ వర్డ్స్. నీ మాటల గురించి కడు జాగరూకురాలవై ఉందువుగాక. నీ మాటల గురించి కడు జాగరూకుడవై ఉందువుగాక. దేవుడు మత్తయి సువార్తలో రాయబడింది, నీవు పలికే ప్రతి మాటను గురించి ఒకరోజు దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చును. ఖబర్దార్, జాగ్రత్త. బీ కాషియస్, బీ ఇన్ సైలెంట్ మోడ్. సైలెంట్ మోడ్లో ఉండండి. ఏం మాట్లాడుతున్నావు దేవుని మందిరానికి వచ్చి? ఏం మాట్లాడుతున్నావు దేవుని మందిరం గురించి బయట? ఎంత ధైర్యం నీకు? ఎవరిచ్చారు ఈ ధైర్యం? దేవుడు మౌనంగా చూస్తూ ఉన్నాడు, అదేనా నీ ధైర్యం? దేవుడు అగ్నిని కురిపించట్లా, అదే నీ ధైర్యం. అందుకే నోరు తెరిచి మాట్లాడుతున్నావు పెద్దల మీద, అందుకే నోరు తెరిచి మాట్లాడుతున్నావు సేవకుల మీద. ఎవరిచ్చారయ్యా ఈ ధైర్యం? ఈ ధైర్యం నిన్ను ఒకరోజు తీర్పులోకి తీసుకొస్తుంది. ఆ రోజు నిన్ను ఎవ్వడూ తప్పించలేడు. జాగ్రత్త సుమి. నేను రక్షించబడి దినాల్లో దైవ సేవకునితో మాట్లాడాలంటే మాకు గడగడ వణుకు, పెద్దలతో మాట్లాడాలంటే మాకు వణుకు. వాళ్ళు ఏం చెప్తే ఎస్ అన్నా అంతే, ఒక్క మాట ఇంకోటి మాట్లాడుతూ ఒట్టు మాకు. ఇది నేర్చుకునే క్రమం, ఇది హెబ్రోను నేర్పించిన క్రమం. ఇప్పుడు ప్రతి బొడ్డోడు మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ ధైర్యం? ఎవరిచ్చారు ఈ ధైర్యం? నీవు సేవించే దేవుడు అరవీర భయంకరుడు. హీ ఈజ్ ఫైర్. హీ ఫైర్స్ యూ, హీ ఫైర్స్ యూ, హీ ఫైర్స్ మీ టూ. ఆయన నిన్ను కాల్చేస్తాడు, నన్ను కూడా కాల్చేస్తాడు. పక్షపాతము లేదు దేవుని దగ్గర. నీ మాటల విషయమై కడు జాగరూకుడుగా ఉందువుగాక. దేవుని మందిరంలో వచ్చినప్పుడు నా నోటికి నేను చిక్క ముంచుకుందును గాక. చిక్కమంటే మనకు తెలీదు, సైలెంట్ మోడ్. తెలుసా ఇప్పుడు అందరికి సైలెంట్ మోడ్? మీ ఫోన్లన్నీ సైలెంట్ మోడ్లో పెట్టారా? మీ ఫోన్లు కాదు పెట్టాల్సింది, మీ నోర్లు సైలెంట్ మోడ్లో పెట్టండి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని మందిరం గురించి మీ ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు నీ నోర్లు సైలెంట్ మోడ్లో పెట్టు. దేవుని మందిరం గురించి, దేవుని దాసుల గురించి, దేవుని వాక్యం గురించి ఒక్క అపవిత్రమైన మాట, ఒక్క కాని మాట నీ నోటి నుండి రాకూడను గాక. తల్లులారా, తండ్రులారా, రెండు చేతులు జోడించి సవినయంగా మనవి చేస్తున్నా, మీ మాటలు బట్టి మీరు తీర్పులోనికి వస్తారు. జాగ్రత్త సుమి. ఇంత కఠినంగా ఎందుకు చెప్తున్నాను తెలుసా? దీనికి పర్యవసానం అంత సీరియస్. గాడ్ ఈజ్ సో సీరియస్. దేవుడు ఆషామాషి కాదు.